హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఒడిశాలోని కొన్ని విజిటింగ్ ప్లేసెస్ గురించి వీడియోస్ చేశాను. అలాంటిదే ఈ వీడియో కూడా. మీరు చూస్తున్న ఈ జలపాతం పేరు చంపి వాటర్ ఫాల్స్. ఇది కోరాపుట్ డిస్టిక్లోని కాకిర్గుమా అనే విలేజ్కి 12 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మీరు కనుక వైజాగ్ నుంచి బై ట్రైన్ రావాలి అంటే కోరాపుట్ రైల్వే స్టేషన్ దాకా రావాల్సిన అవసరం లేదు. మధ్యలోనే దామన్జోడి అనే ఒక చిన్న రైల్వే స్టేషన్ వస్తుంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి కాకిర్గుమా అనే విలేజ్ 25 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలా కాకుండా మీరు కోరాపుట్ నుంచి వెళ్ళాలి అనుకుంటే కోరాపుట్ నుంచి కాకిర్గుమా అనే విలేజ్కి 40 కిలోమీటర్స్ దూరం ఉంది. బై బస్ కనుక రావాలి అనుకుంటే వైజాగ్ నుండి రాంభద్రాపురం సున్కి మీదుగా దామన్జోడికి రావచ్చు. మీరు కోరాపుట్ నుంచి కానీ లేకపోతే దామన్జోడి నుంచి కానీ ఈ కాకిర్గుమా అనే విలేజ్కి ట్రావెల్ చేసేటప్పుడు మీరు నేషనల్ హైవే 326 మీదకి వస్తారు. ఈ హైవే మీద కాకిర్గుమా విలేజ్ నుంచి 9 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్గా మీరు ట్రావెల్ చేస్తే అక్కడ నుంచి ఒక లెఫ్ట్ టర్న్ తీసుకొని 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మీకు ఈ చంపి వాటర్ ఫాల్స్ అనేది వస్తుంది. ఈ జలపాతానికి సంబంధించిన కొన్ని వీడియోస్ అండ్ పిక్స్ మీతో షేర్ చేసుకున్నాను. చూసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ జలపాతం మొత్తం 40 అడుగుల పొడవు ఉంటుంది. ఎంతో అందంగా ఉండే ఈ జలపాతం వర్షాకాలంలో వెళ్తే దాని అందం బాగా కనపడుతుంది. చూడడానికి చిన్నదిగా ఉన్న చుట్టుపక్కల కొండల్ని చదును చేసుకొని సాగు చేసే ఎంతో మంది రైతులకు ఈ జలపాతం పంట కాలువలాగా ఉపయోగపడుతుంది. మేము యాక్చువల్లీ కుట్టినిపొడార్లోని కోటిలింగేశ్వర టెంపుల్, దాన్ని ముక్తేశ్వర్ టెంపుల్ అని కూడా అంటారు, దాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్కి 10 కిలోమీటర్స్ దూరంలో ఉన్నదే ఈ చంపి వాటర్ ఫాల్స్. దాన్ని విజిట్ చేశాము. నా నెక్స్ట్ వీడియో ఈ కోటిలింగేశ్వర టెంపుల్ గురించే ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక ప్రెస్ చేస్తే నేను ఈ కోటిలింగేశ్వర టెంపుల్ గురించి వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది.